హాయ్ డియర్ స్టూడెంట్స్. సో చాలామంది గ్రూప్ 2 పాస్ కాలేదని చెప్పేసి నిరాశ చెంది ఫోన్ చేస్తున్నారు నా స్టూడెంట్స్. కానీ బయట వాళ్ళు కూడా కొంతమంది చేస్తున్నారు, కాదని చెప్పట్లేదు. ఒకరు గెలవాలి అంటే చరిత్ర ఏం చెప్తుందంటే ఒకటే చెప్తుందండి. మీకు చరిత్ర కాబట్టి చరిత్ర ఆ లాంగ్వేజ్లోనే చెప్తాను. ఒకరు గెలవాలంటే ఒకరు ఏం కావాలి? ఓడిపోవాలి. సరే, ఈ ఓటమి అనేది శాశ్వతమా? కాదు. సో ఇప్పుడు ఏదైతే మిస్టేక్ చేశాను మన చెప్పాను నేను, ఆ మిస్టేక్స్ కాకుండా చూసుకోండి. ముందే చెప్తున్నాను. ఏ ప్రభుత్వంలో కూడా గ్రూప్ 2 నోటిఫికేషన్ పడలేదని నేను చూడలేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2 times వరుసగా ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నా దృష్టిలో గ్రూప్స్ కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ వాటెవర్ ఇట్ ఈస్ పోలీస్ సెలక్షన్ కానీ బెస్ట్గా వదిలింది నేను ఇప్పటికీ ఒప్పుకుంటాను కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆయన ప్రభుత్వంలో వరుసగా వదిలారు సీఎంగా ఉన్నప్పుడు. ఈయన యాక్చువల్లీ స్పీకర్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో. ఓకే, ఆయన ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీలు వదిలేశారు. సో కాబట్టి ఇప్పుడు ఏబిపిఎస్ వాళ్ళు కూడా స్ట్రిక్ట్గా ఉండరు. నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు అనేది నేను చెప్పను, నా స్టూడెంట్స్ మాత్రమే తెలియజేస్తాను. ఓకే, ఎందుకంటే నెగిటివ్ కామెంట్స్ ఒకసారి చూపిస్తాను, చూస్తులేండి, వెయిట్ చేయండి, చూపిస్తాను, అవి కూడా చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే కనుక దేనికైనా కానీ ఒక యుద్ధానికి వెళ్ళాలంటే ఆయుధాలు ఎంత అవసరమో, ఒక ఎగ్జామ్కి వెళ్ళాలంటే మెటీరియల్ ఆర్ బుక్స్ అంత అవసరము. పనికిరాని ఆయుధాలు తీసుకొని యుద్ధానికి ఎవడన్నా పోతాడా? పనికిరాని బుక్స్ తీసుకొని ఎవరైనా ఎగ్జామ్స్ ప్రిపేర్ అంటే నేను గొప్ప అని చెప్పట్లేదు, ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ బుక్స్ విషయంలో మీరు జాగ్రత్త. ఎందుకంటే చదువు అనేది నేను ఒకప్పుడు ప్రిపేర్ అయ్యాను గ్రూప్స్కు అనేది ఒక జ్ఞాపకంలా మిగిలిపోకూడదు. మా హీరోలు కొంతమంది నా స్టూడెంట్స్ అంటే 2019 కదా, కొత్తగా ఒక 3 years బ్యాక్ జాయిన్ అయిన వాళ్ళు, నేను మెటీరియల్ ఇచ్చాను, ఎగ్జామ్స్ పెట్టాను, ప్రిలిమ్స్కు పెట్టాను, అన్నీ దాటిచ్చి మెయిన్స్కి పంపించే నా మెటీరియల్ చదవకుండా మార్కెట్లో దొరికే బుక్స్ తీసుకొని చదివి లాస్ట్ మూమెంట్స్లో హ్యాండ్స్ అప్ అన్నారు. ఏమైంది? 70 పైన పెట్టాల్సిన వాళ్ళు 40 కాడనో 45 కాడనో ఆగిపోయారు. 45 ఆగిపోయారు కొంతమంది. సో ఇంకొక విషయం ఏంటంటే అండి, నేను ఇప్పుడు చెప్తాను చూడమ్మా, మీరు పాస్ అయ్యారని మెయిన్స్ మీ పేరెంట్స్కు ఎందుకు చెప్పాల్సిన అవసరం ఎంత ఉందో మీకు చదువు చెప్పిన గురువుకు కూడా చెప్పాలి. అది మీ బాధ్యత. నాకు ఇంతవరకు ఎంతమంది చెప్పారంటే పాస్ అయ్యాం సార్ మేమని 58 మంది చెప్పారు అంతే. మిగతా వాళ్ళు చెప్పలేదు. మేము పాస్ అయ్యాం సార్ అని చెప్పలేదు, పాస్ కాలేదు అని చెప్పలేదు, ఏం చెప్పలేదు. 58 మంది లాస్ట్. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే కనుక మీ బాధ్యత, మీ గురువు గారికి ఎవరైతే, నేను నా స్టూడెంట్స్ అయితే నాకు చెప్పచ్చు, మీరు ఎవరు చదువు చెప్పారో వాళ్ళకి చెప్పండి. మీరు మీ గురువు గారికి ఒక మాట చెప్పండి. జస్ట్ మాటే కదా సార్ మేము పాస్ అయ్యామని. ఆ ఆనందం మీకు ఎంత ఉంటుందంటే 10% ఉంటుంది, మాకు 100% ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మిమ్మల్ని ఇంకా సిపిటీని ఎలా ఇది కావాలి, సర్టిఫికెట్స్ ఎలా రెడీ చేయాలని అనేది చెప్పేదానికి మాకు కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. అసలు ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది ఫెయిల్ అయ్యారు తెలియకపోతే ఏముంటుంది? మీ ఇన్ని రోజులు చదువు చెప్పి ఏం లాభం చెప్పండి? 6 నెలలు నేను చెప్పబట్టి 3 ఏళ్ళు అవుతుంది. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను మెసేజ్ పెడితే కానీ రిప్లై ఇయ్యలే. సో అంత గెజిటెడ్ ఆఫీసర్లు అయిపోయినారు అప్పుడే రిజల్ట్స్ వస్తానే.
సో కానీ కావాలనే కదా కోరుకునేది, మీరు గెజిటెడ్ ఆఫీసర్లు కావాలనే కదా నేను కూడా కోరుకునేది. ఎవరైనా అదే కోరుకుంటారు, ఏ గురువు అయినా కూడా. సో గురువుకు ఒక మాట చెప్పండి దయచేసి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, 2019లో కానీ 2017లో జాయిన్ అయిన 2023లో జాయిన్ అయ్యారు, 23 జాయిన్ అయ్యారు వాళ్ళు కానీ పాస్ అయ్యింటే కనుక ఫెయిల్ అయినా కూడా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఓకేనా, పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా ఒక మాట మెసేజ్ అన్నా పెట్టండి. ఒకవేళ మీరు ఫెయిల్ అయితే కనుక చెప్పలేంది, ఏదైనా మీకు ఇబ్బందికరంగా ఉందంటే కనుక మీ మనోభావాలు నేను ఎప్పుడు కాదనను, హట్టు కాకుండా మీరు చెప్పండి. ఓకేనా. ఇంకొకటి, కొంతమంది అడుగుతున్నారు, సార్ మేము గ్రూప్ 2 కొట్టగలమా అని. గ్రూప్ 2 మేము కొట్టగలమా అని అడుగుతున్నారు. మీకు తెలిసే ఉంటుంది చాలామందికి, సచిన్ టెండూల్కర్, ఈయన పేరు సచిన్ రమేష్ టెండూల్కర్ పూర్తి పేరు. ఈయన హైట్ వచ్చేసి ఎంత ఉంటారో తెలుసా అండి? 7.5, 8.5 ఏమి ఉండడు, 5.5 అంటే అర్థం చేసుకోండి ఇంకా ఎంత హైట్ తక్కువ ఉంటాడో. ఈయన ఫస్ట్ బౌలింగ్ వేసేదానికి వెళ్ళాడంట. దాని ఏమంటారు, అకాడమీ అంటారు దాన్ని, బౌలింగ్ అకాడమీకి వెళ్ళాడంట. వెళ్తే కనుక ఫాస్ట్ బౌలింగ్ వేయాలని, నువ్వు బౌలింగ్ పనికిరావు అని చెప్పేసి రిజెక్ట్ చేశారంట. నువ్వు బౌలింగ్ పనికిరావని చెప్పేసి రిజెక్ట్ చేశారంట. నెక్స్ట్ ఆయనకు క్రికెట్ అంటే పిచ్చి, ఏం చేయాలా, బౌలింగ్ ఆప్షన్ లేదు, నెక్స్ట్ బ్యాటింగ్. ఆశ్చర్యకరని ఒక గురువు గారికి వెళ్ళాడు. గురువుగారు, ఇలా నేను క్రికెట్ ఆడాలనుకుంటున్నాను, బౌలింగ్లో నన్ను రిజెక్ట్ చేశారంటే బ్యాటింగ్ అన్న కనీసం ప్రాక్టీస్ చేద్దాం ఉండమంటే కనుక ఆయన ఏం చేశాడంటే కనుక, ఆయన అకాడమీలో వికెట్లు 3 ఉంటాయి కదండి, 3 వికెట్ల మీద కాయిన్స్ పెట్టేవాడంట. కాయిన్స్, ఇంకా బౌలింగ్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తుంటారో బౌలింగ్ చేస్తూనే ఉంటారు. సాయంత్రం వరకు ఈ వికెట్కు బాల్ తగలకుండా కాపాడుకుంటే ఆ కాయిన్స్ అంటారు, అదేదో అది 1 రూపీ కావచ్చు, పావుల అప్పట్లో, ఆ కాయిన్స్ నీయే అని చెప్పేవాడంట. ఆ కాయిన్స్ కోసం అని చెప్పేసి టెండూల్కరు, అంత గొప్ప బ్యాట్స్మెన్, ఆ వికెట్ పడకుండా ఆడేవాడు. ఎప్పుడైతే వికెట్ పడకుండా ఆడేవాడో ఆ సాయంత్రానికి ఆ కాయిన్స్ తీసుకుని వెళ్ళిపోయేవాడు. ఆ విధంగా ప్రాక్టీస్ చేశాడు. ఫైనల్గా ఒకనొక టైంలో సచిన్ను రిటైర్డ్ కమ్మని, ఇంకా పనికిరాడు, ఒక దాంట్లో సిరీస్లో వరుసగా 3 times డక్అవుట్ అయ్యాడు. డక్అవుట్ అంటే తెలుసు కదా, 0 స్కోర్. ఆయన మొత్తం ఆ సిరీస్ అంతా కలిపి చేసిన స్కోర్ ఎంత అంటే కనుక 9 రన్లు మాత్రమే చేశాడు. రిటైర్డ్ కమ్మని చెప్పాడు. రిటైర్డ్ కమ్మని చెప్తే 2003 వరల్డ్ కప్ బీసీసీఐ, అప్పుడు ఎవరో ఉన్నారు మరి బీసీసీఐ అధ్యక్షుడు, ఐడియా లేదు నాకు, ఆయన వండుకొని ఒకసారి చూద్దాంలని చెప్పి పంపించాడు. పంపిస్తే 2003 వరల్డ్ కప్లో ఇండియా ఓడిపోయింది. ఫైనల్లో ఇండియా ఓడిపోయినా కూడా ఆస్ట్రేలియా గెలిచింది. ఓడిపోయినా కూడా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్, సారీ నాట్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఎవరికి వచ్చిందంటే సచిన్కి వచ్చింది. హైయెస్ట్ స్కోర్ కొట్టాడు. ఓకేనా, వరల్డ్లోనే ఫస్ట్ డబుల్ సెంచరీ, అంటే 200 పరుగులు దాటింది, దట్టు వరల్డ్ కప్లో. అది కూడా ఏదో చిన్న కెన్యా దానితో కాదు, సౌత్ ఆఫ్రికాతో 200 పరుగులు కొట్టింది ఏకైక వీరుడు ఎవరైనా ఉన్నారంటే సచిన్. దేనికి కూడా నిరాశ చెందొద్దు. ఓకేనా, ప్రిపరేషన్ అనేది ఒకటి, నాకు ఇది జోకే, కాకపోతే ఏంటంటే దీంట్లో ఒక మోరల్ ఉంది. ఐ థింక్ ఈ సినిమా అది నువ్వు నాకు నచ్చావు అనుకుంటాను. ఎంఎస్ నారాయణ గారు పేకాడ ఆడుతుంటే కనుక ఈ సునీల్ గారు నీళ్లు కొడితే కనుక ఆయన అంటారు అన్నమాట, రోజు ఏందండి మీరు ప్రతి క్లబ్లో ఆడతారు కదా, మళ్ళీ ఇంట్లో ఎందుకు ఆడమని. అప్పుడు ఎంఎస్ నారాయణ గారు ఒక డైలాగ్ చెప్తాడు, ఏమని, టెండూల్కర్ వరల్డ్ కప్ 4 ఏళ్ళకి ఒకసారే కదా అని డైలీ నెట్ ప్రాక్టీస్ చేయడం మానేస్తాడా అని అంటాడు. అంటే దీని మోరల్ ఏంటంటే, గ్రూప్ 2 ఎప్పుడు పడుతుందో తెలీదు, మనం డైలీ చదవడం అవసరమా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరైతే ఉండారో దాటుకున్నారో వాళ్ళ లైఫ్ అయిపోయింది, క్లియర్. ఇంకా వాళ్ళు కష్టం జీవితం హ్యాపీగా ఉండొచ్చు. ఓకేనా. సో కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ను, మళ్ళీ చెప్తున్నాను, మీ యొక్క ప్రిపరేషన్ను ఆపొద్దు.
నాకు అర్థమైంది ఏంటంటే కనుక కొత్తగా జాయిన్ అయిన నా స్టూడెంట్స్ నా గైడెన్స్ ఫాలో కాలేదు కాబట్టి కొంతమంది ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయినాం సార్ మీ గైడెన్స్ ఫాలో కాలేదని చెప్పారు. దానికి నేను బాధ్యుని కాదు కదా. ఒక గురువుగా నేను ఎంతసేపైనా మీకు ఈ గైడెన్స్ ఇచ్చేవాడిని, మెటీరియల్ ఇచ్చేవాడిని, ఎగ్జామ్స్ పెట్టేవాడిని. ఎన్ని ఎగ్జామ్స్ పెట్టానంటే నేను ప్రిలిమ్స్ కూడా పెట్టాను ఆఖరికి. నేను ప్రిలిమ్స్కి ఎప్పుడు పెట్టలేదు ఇన్నేళ్ళు, ఈసారి పెట్టాను. ఎందుకంటే దాటియాలని మార్చారు కదా సిలబస్ అని. ప్రిలిమ్స్లో పాస్ చేయించాను. మెయిన్స్ ఇన్ని ఎగ్జామ్ అన్ని ఎగ్జామ్స్ పెట్టాను. కానీ ఎవరికి ఆ బ్యాచ్లో కొంతమందికి 200 దాటిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. సో కాబట్టి ప్రిపరేషన్ అనేది ఎప్పుడూ కూడా ఆపద్దు దయచేసి. నేను మళ్ళీ చెప్తున్నాను. ఇంకోటి, ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రం ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు, నిరాశ నిస్పృహ చెందాల్సిన అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఓకేనా. ఓటమి గెలుపులు అనేటి జీవితంలో ఉంటాయి. ఈరోజు ఓడిపోయినవాడు రేపు గెలుస్తాడు, ఈరోజు గెలిచినవాడు రేపు ఓడిపోతాడు. గుర్తుపెట్టుకోండి. దానికి ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. కెనియా టీము ఆస్ట్రేలియాని కూడా ఓడించిందని వరల్డ్ కప్లో. సో కాబట్టి ఎప్పుడు కూడా మీకు మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు, అది నేను చెప్తున్నాను. ఓకే. ఎనీవే, థ్యాంక్ యూ.